దేవుడు మనల్ని ఏమంటున్నాడు అని గాని మనం గాని చూస్తే వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడట మనుషులైన మనలందరినీ ఆయన ఏ సంబంధంతో మనల్ని చూస్తున్నాడు అంటే, మనల్ని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని పిలుస్తున్నాడట, చూస్తున్నాడట. దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏంటంటే తండ్రి బిడ్డల సంబంధం. తండ్రి పిల్లల సంబంధం దేవునికి మనకున్న సంబంధం. తండ్రికి మానవ సంబంధంగానే ఆలోచిస్తే తల్లిదండ్రులకు అమ్మాయికి ఉన్నటువంటి సంబంధం, పెళ్లి చేయవలసిన సంబంధం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలను పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. ఇక్కడికి వచ్చేసరికి మనం నా బిడ్డని నేను ఇలా పెంచాలి, నా బిడ్డకు నేను ఇలా చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చేసేసరికి ఆయన్ని కొంచెం పరాయి వానిగా, ఆయన మనసు అర్థం చేసుకోలేని వానిగా మనం ఉంటున్నామేమో ఒకసారి రోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకని అలాగా పరాయి వాడులాగా దేవుణ్ణి మనం అనేక మంది అనుకోవడానికి కారణాలు కనబడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, అంటే కొంతమంది దేవుణ్ణి పరాయివాడు అనుకుంటున్నారా? కొంతమంది దేవుణ్ణి దూరంగా ఉంచుతున్నారా? వాడు దేవుణ్ణి పరాయివాడు అనుకోవడానికి ఏమేం పనులు వాళ్ళలో కనబడుతున్నాయి? దేవుణ్ణి వారు దూరంగా పెట్టడానికి వారిలో ఏమేం పనులు కనబడుతున్నాయి? దేవుడు ఎరగని వారి విషయం పక్కన పెట్టేస్తే, దేవుణ్ణి ఎరిగామనుకున్నటువంటి వారి విషయం కానీ మనం కానీ ఆలోచన చేస్తే, ఏమి దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం, మనకున్నటువంటి సంబంధం ఏం అర్థమైంది?